So yes, hello friends, welcome to this ఛానల్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో రైట్ నౌ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి ఒక మంచి ఫాల్ ఇచ్చింది అండ్ దిస్ ఈస్ ద బేస్ ఇట్ ఫార్మ్ టుడే. సో ఈ స్వింగ్ని దిస్ వాస్ ద స్వింగ్ అండ్ ఇట్ హ్యావ్ క్రాస్డ్ ఫ్రమ్ హియర్. సో ఇది రిట్రేస్ అవుతుంది. లెట్స్ సీ, వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ హియర్. సో I'm waiting for the buying opportunity. చూద్దాం ఇక్కడ. యాక్చువల్లీ వాల్యూమ్స్ ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. సో if it gives a breakout, it will be a good breakout from here. So let's see. So 763, this swing will be our stop loss and this will be our targets. Okay, the previous support, so I think this should hold the price now. Just hold on. Okay, bank nifty, compared to bank nifty is becoming weaker. Okay, let's wait for some time. So yes, this will be our stop loss. Okay, and this was our previous support and now it's a resistance. This might be acting as a support for this level. So volumes are not coming in. Let's see. Market is falling down with lower volumes in the sense it's open interest decreasing. Okay, it's a decrease in the open interest. Some sort of long unwinding is happening here. Let's see, there is no fresh selling. You can see here, this is not a fresh selling. సో ఇక్కడ నుంచి ఎవరైతే లాంగ్ తీసుకుంటున్నారో సో దే ఆర్ బుకింగ్ దేర్ ప్రాఫిట్స్ హియర్. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ అన్వైండింగ్. yes, volumes are not picking up yet. Actually ఇది ఒక good entry point. If you take a buy trade here, this must be a good entry point for you. Because your stop loss is little bit less. So let's take a trade here. Yes, taken a trade. So this will be our stop loss. ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసాం చూడండి థిన్ లైన్లో. దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఓకే, అండ్ దిస్ రెసిస్టెన్స్ లైన్ విల్ బి అవర్ టార్గెట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Have some patience, guys.
and see your risk reward at this point. This is your stop loss and this is your target. So your risk reward is almost 1:3. Okay. సో ఎస్ డెఫినెట్లీ ఈ ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ క్రాస్ చేసి డౌన్కి వచ్చినప్పుడు ఎస్ యువర్ ట్రేడ్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, అండ్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ ప్లేస్ యువర్ స్టాప్ లాస్. అండ్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఈజీగా ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, లెట్స్ హోల్డ్ ఆన్ టు ద ట్రేడ్. Yep, 3 more minutes ఈ క్యాండిల్ ఫినిష్ అవ్వడానికి. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ రెడ్ క్యాండిల్ లోలో మనం ఎంట్రీ తీసుకున్నాం. హౌ డు యూ నో దట్ దిస్ బుల్లిష్ క్యాండిల్ విల్ ఫార్మ్? దట్ మీన్స్ లో వాల్యూమ్స్ తోటి మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో ఇట్స్ జస్ట్ అన్ అన్వైండింగ్ ఆఫ్ దీస్ లాంగ్ పొజిషన్స్. ఓకే, సో దెర్ ఇస్ నో ఫ్రెష్ సెల్లింగ్ ఈజ్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద మార్కెట్. అది అర్థం అవ్వాలి. ఓకే, సో buying price is, let's say, 790. Okay, almost we have got 30 points. Let's wait. Place my target here. Yes, a target 874. Okay, target is 874. All right, ఇక్కడ వన్స్ ఈ స్వింగ్ని క్రాస్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది విల్ మోడిఫై టు దిస్ ఏరియా. సో దానివల్ల మనం రిస్క్ని కంప్లీట్గా రెడ్యూస్ చేస్తున్నట్టు. ఓకే, ఎస్ మార్కెట్ ఈస్ ఫాలోయింగ్ faster. It's okay, it's okay. సో ఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా ఈ ట్రెండ్ని హోల్డ్ చేస్తుంది. లెట్స్ సీ. ఐసిఐసిఐ ఫేసింగ్ రెసిస్టెన్స్, ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ ఎస్ ఎస్బీఐ ఇస్ బిట్ వీకర్ టుడే. కాస్ట్ టు కాస్ట్ వచ్చేసాము. ఆల్మోస్ట్ 10 points away from cost to cost. నిఫ్టీ ఏం చేస్తుందో చూద్దాం. వావ్, నిఫ్టీ బ్రేక్ డౌన్. ఇక్కడ చూసారా,
ఈ ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ అన్నీ కొట్టేసింది. దట్ మీన్స్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే బిగ్గర్ హ్యాండ్స్ వచ్చి రిటైలర్స్ స్టాప్ లాస్ కొట్టేస్తారు ఒక సింగిల్ షాట్ ఫ్రమ్ దిస్ బులిష్ క్యాండిల్, దిస్ బేయరిష్ క్యాండిల్, ఆల్ ద స్టాప్ లాసెస్ హిట్ ఇన్ సింగిల్ షాట్. ఇలాంటిది ఒక్కొక్కసారి జరుగుతుంటుందండి. దాట్ మీరు ఆ ఎఫ్ఐఐ డేటా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో ఎందుకు ఈ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుంది అండ్ రీజన్ బిహైండ్ దిస్. Bank Nifty, yes, we are still in trade. ఎంతమంది ఈ రెడ్ క్యాండిల్ని చూసి భయపడి ఉంటారు? ఐ మీన్ ఇట్స్ లైక్ బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడు ఎస్ 1:1 1:1 పెట్టుకున్న వాళ్ళు ఈ ట్రేడ్లో 1:1 ఆల్రెడీ అచీవ్ అయిందండి. ఆల్మోస్ట్ 1:1.5 అచీవ్ అయింది. సో లెట్స్ వెయిట్. ఈ స్వింగ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో వీ విల్ ట్రైల్ అవర్ స్టాప్ లాస్. ఓకే, బికాస్ ఇంత దూరం వెళ్ళిన తర్వాత కూడా మనం రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకోవాలండి. బికాస్ ఆల్వేస్ జస్ట్ ట్రైల్ యువర్ స్టాప్ లాస్ వెన్ ట్రేడ్ ఎప్పుడైతే మీ ఫేవర్లో వెళ్తుందో స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి. ఓకే, ఎస్ నిఫ్టీ so what open interest is saying 35,800 is having some resistance here. కాల్ రైటర్స్ ఆర్ మోర్ యాక్టివ్ అండి ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రైక్లో 35,800 స్ట్రైక్లో కాల్ రైటర్స్ ఆర్ మోర్ యాక్టివ్. సో లెట్స్ సీ అండ్ అబౌవ్ 36,000 ఇక్కడ మీరు ఇది గమనించారా? అబౌవ్ 36,000 this one puts are getting unwinded. That means put sellers are closing their positions. PEs are closing their positions. సో ఈ డేటాని మీరు సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఓకే, సో ఎస్ ఐ థింక్ మన ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాం అండ్ 235. ఎస్ సో ఆల్మోస్ట్ 25 minutes అవుతుంది. ఎస్ బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ యువర్ ప్రాపర్ టార్గెట్.
Yes, Nifty is about to break out. Yes, 1 is to 2 is achieved అండి. 1 is to 2 achieved. ఓకే, అండ్ మనం 1 is to 3 కోసం వెయిట్ చేస్తున్నాం. And let us trail our stop loss. Okay, first let us lower our risk here. Okay, you have to lower your risk here. And yes, look at this. మీరు ఎంత దిస్ ఈ రెడ్ ఏరియా వచ్చి మీరు చేసిన రిస్క్, అండ్ లుక్ ఎట్ ద రివార్డ్. ఓకే, నౌ యువర్ రిస్క్ రివార్డ్ ఈస్ ఆల్మోస్ట్ 6 times. ఎస్, achieved అండి. ఎస్, we achieved this target. 1 is to 3. After trailing it's 1 is to 6. Okay, so that's all friends for now. ఒకసారి మీ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత డోంట్ వరీ అబౌట్ ద మార్కెట్ వేర్ ఇట్ గోస్. జస్ట్ కీప్ అబ్జర్వింగ్. ఓకే, హౌ యూ టేక్ ద మూమెంట్స్ ఆఫ్ ద చార్ట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. How you analyze the movements is more important. Okay, rather than profit and loss. Okay, so ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ మీకు అర్థం అయ్యాయి అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. సో టేక్ కేర్ ఫ్రెండ్స్, హ్యాపీ ట్రేడింగ్.